అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో సగానికి పైగా గెలుచుకుని దూసుకుపోతోంది. ఇక రెండో విడతలో ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 800కు పైగా స్థానాలు గెలుచుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 300 సీట్లకు పైగా గెలిచారు. బీజేపీ సపోర్టర్లు 100కు పైగా గ్రామ పంచాయతీల్లో విజయ డంకా మోగించారు. ఇక ఇతరుల విషయానికొస్తే దాదాపుగా 300 గ్రామాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుంది. ఇక వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరైతే కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీతో సంబంధం లేకపోయినా, ఏ పార్టీతో సంబంధం లేకుండా జరిగినప్పటికీ ఏదైతే అధికార పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అటాచ్ అవ్వడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అదే ఒరవడి కొనసాగుతుంది. అయితే ఇందులో కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు అటాచ్ అయిన వాళ్ళు ఇంకా ఆ పార్టీని వదలడం లేదన్నది మనం ప్రముఖంగా గుర్తించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఆ పోరాటాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ చాలా వరకు కొన్ని పనులు పెండింగ్ లో ఉండడం కూడా బీఆర్ఎస్ కు అటాచ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ వైపు రాలేదని చెప్పుకోవచ్చు. మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మెదక్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసినప్పటికీ, అంటే అధికారికంగా ఇవి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉంటారో వారు చాలా ప్రాంతాల్లో గెలుపొందిన పరిస్థితి మనం చూడవచ్చు. మెదక్ జిల్లాలో చూస్తే చాలా వరకు జడ్చర్ల తాండా కావచ్చు, కాశీపూర్ కావచ్చు, నస్కర్ కావచ్చు, రామాయంపేట మండలంలో ఝాన్సీలింగాపూర్, తోసిగొండ్ల, ఈ జంబుతాండ ఇలాంటి ప్రాంతాలు, అంటే చిన్న చిన్న తాండాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. అయితే మెదక్లో చుట్టుపక్కల ఏరియాలో చాలా వరకు మైనంపల్లి రోహిత్ రావు ప్రభావంతో కూడా ఆయా ప్రాంతాల్లో మెదక్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. పేరూరు, తిమ్మాయకపల్లి, రజాక్పల్లిలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. మాచవరంలో కూడా బీఆర్ఎస్ గెలిచింది. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఒకటి, గతంలో బీఆర్ఎస్ మెదక్లో గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ బలంగా ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభావం, అధికార పార్టీతో ఉన్న అటాచ్మెంట్, ఈ రెండు కలగలిసి కొంత పోటీ ఇచ్చినప్పటికీ మెదక్లో ఇచ్చినంత పోటీ సంగారెడ్డి ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు అయితే తగ్గాయి. చాలా వరకు సర్పంచ్ స్థానాలు అయితే ఎక్కువ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే 70% రిజల్ట్స్ వచ్చేసినప్పటికీ ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన, అంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో చూస్తే అక్కడ ఈసారి రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా అటు మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపుగా అంటే 50-60% వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత స్థానంలో మాత్రం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మనకు గెలుపొందినట్టుగా ప్రస్తుతం వస్తున్న తాజా ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చు. అటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు కొన్ని గ్రామాల్లో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్లో అయితే కాంగ్రెస్, సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్, సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కొంత ఎక్కువ స్థానాలను గెలుచుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఫలితాలు వెల్లడవుతూ ఉన్నాయి. చాలా వరకు అయితే గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రచారం చేయకపోయినప్పటికీ వారి అనుచరులు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఏవైతే నాయకుల ద్వారా వచ్చే సందేశాలు కావచ్చు, వారి ద్వారా కలిగే హామీల ద్వారానే ఈ ఎన్నికలలో తమ అభ్యర్థిత్వాన్ని నిలుపుకోవడం జరిగింది. ఆ ప్రకారమే ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో
కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ దే పైజేయిగా ఉన్నట్టుగా మనకు ఇప్పుడున్న ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ మనము మెదక్ జిల్లాలో చూసుకుంటే అంటే మన మాజీ ప్రస్తుతం ఉన్న మంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడంటే ఆ ప్రాంతాల్లో కొంత ఏ విధంగా పోటీ ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఫలితాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి కాబట్టి మెదక్ జిల్లాలో మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత తీసుకున్న గ్రామం నేరేడుగుంట. ఇక్కడ నుంచే ఆయన కొన్ని పథకాలను కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పైన బీఆర్ఎస్ అభ్యర్థి 502 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య పోటీనిస్తున్నాయని మనకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ నాగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.